బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చిన పరిస్థితి. చికిత్సకు స్పందించని శరీరం, వెంటిలేటర్స్ పైనే రోజులు వారాలు గడుపుతున్న రోగులు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరు నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయానికి చట్టబద్ధత ఎలా ఉంటుంది, దీనికి మార్గదర్శకాలు ఇచ్చింది ఏపీ సర్కార్. కారుణ్య మరణం లేదా ప్యాసివ్ యూథనేషియా దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చకొస్తున్న అత్యంత సున్నితమైన అంశం ఇది. జీవితాన్ని కాపాడడం వైద్యుల బాధ్యత అయినా చికిత్సకు స్పందించే అవకాశం లేని కేవలం లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపైనే ఉన్న రోగుల విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో గౌరవప్రదమైన జీవితం మాత్రమే కాదు, గౌరవప్రదమైన మరణం కూడా వ్యక్తి ప్రాథమిక హక్కులో భాగమే అని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ తీర్పుల అమలు దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది. ఈ మార్గదర్శకాలతో రాష్ట్రంలో మొదటిసారిగా కారుణ్య మరణాలకు సంబంధించిన ఒక చట్టబద్ధమైన పారదర్శకమైన ప్రక్రియ అందుబాటులోకి రానుంది. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం అడ్వాన్స్డ్ డైరెక్టివ్. అంటే ఒక వ్యక్తి సంపూర్ణ స్పృహలో ఉన్నప్పుడే భవిష్యత్తులో తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమిస్తే ఎలాంటి వైద్య నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని ముందుగానే లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. తన తరపున నిర్ణయం తీసుకునే గార్డియన్ ను కూడా ముందుగానే సూచించవచ్చు. ఈ అడ్వాన్స్డ్ డైరెక్టివ్ కు నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి. అంటే వ్యక్తి అభిప్రాయం స్పష్టంగా చట్టబద్ధంగా నమోదయ్యేలా వ్యవస్థను రూపొందించారు.